BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వెరీ గుడ్ మార్నింగ్. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఈసారి రెండు విచిత్రాల గురించి మాట్లాడుకోవాలి. అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు కేటీఆర్ ఈ విషయంలో జనాన్ని ఎట్లా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించారో తెలుసుకుందాం. ఈ ర్యాంకింగ్స్ని తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం 2014లో ప్రవేశపెట్టింది. వీటి ప్రధాన ఉద్దేశం దేశంలో వివిధ రాష్ట్రాల మధ్య వ్యాపార రంగంలో పోటీని నెలకొల్పాలి అని. ఏ రాష్ట్రంలో వ్యాపారం చేయడం సులభతరం అని చెప్పటానికి కేంద్రం కొన్ని విధి విధానాలని రూపొందించింది. ఆ ప్రకారం ఏ రాష్ట్రం వ్యాపారానికి అనువుగా చొరవ తీసుకుంటుందో ఆ రాష్ట్రానికి మెరుగైన ర్యాంకింగ్ ఇస్తూ వచ్చింది. ఇప్పటి వరకు 4 సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2015, 2017, 2019 సంవత్సరాలకి ఇప్పటివరకు కేంద్రం ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేసింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఈ ర్యాంకింగ్స్ని ప్రకటించింది 4వసారి. ఇందులో చెప్పుకోవాల్సిన విశేషం ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని కేంద్రం ప్రకటించడం ప్రారంభించిన నాటి నుంచి తెలుగు రాష్ట్రాలు పోటాపోటీగా నిలబడ్డాయి. మొదటి ఏడాది అంటే 2019లో అన్నమాట ఏపీ 2వ స్థానం దక్కించుకుంది. తెలంగాణకి 13వ స్థానం వచ్చింది అప్పట్లో. దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నటువంటి కేటీఆర్ ఆ ర్యాంకింగ్స్ మీద బాగా దృష్టి పెట్టారు. దీంతో 2017 నాటికి తెలంగాణ బాగా ఇంప్రూవ్ అయింది. ఆ సంవత్సరం ఏపీ తొలి స్థానాన్ని, తెలంగాణ 2వ స్థానాన్ని పొందినాయి. కొత్తగా ఏర్పడ్డ 2 తెలుగు రాష్ట్రాలు బిజినెస్ ర్యాంకింగ్స్లో ఇంత కాంపిటేటివ్గా ఎదగడం జాతీయ స్థాయిలో కూడా గుర్తింపుని తీసుకొని వచ్చింది. ఆ తర్వాత 2019లో ఆంధ్రప్రదేశ్ మళ్ళీ తొలి స్థానాన్ని సాధించింది, టాప్ పొజిషన్. తెలంగాణ 3వ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఇందులో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ 2వ స్థానాన్ని దక్కించుకుంది. అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ మొదలైనప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ టాప్ ప్లేస్లో ఉంటూ వస్తోంది. 2015లో టాప్ పొజిషన్, 2017లో సెకండ్ పొజిషన్, 2019లో మళ్ళీ టాప్ పొజిషన్, ఇప్పుడు తాజాగా 2వ పొజిషన్ సాధించింది. 2014లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అప్పటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ చాలా చొరవ తీసుకొని ఈ ర్యాంకింగ్స్ని సాధించడానికి కృషి చేశారు. ఇట్లాంటి గుర్తింపు ఉంటేనే కానీ మరి పారిశ్రామికంగా వెనకబడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందిన తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ లాంటి రాష్ట్రాలతోటి పోటీ పడలేదు అనేటువంటి భావంతో ఆనాటి టీడీపీ ప్రభుత్వం చాలా కష్టపడింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం అయినా కూడా ఏపీ ఈ ర్యాంకింగ్ సాధించటం చంద్రబాబు నాయుడు నాయకత్వం వల్లనే సాధ్యమైందని చెప్పి ప్రముఖ బిజినెస్ జర్నలిస్టు, చాలామంది వినుంటారు ఆయన పేరు, స్వామినాథన్ అంక్లెజారియా అయ్యారు, పేరున్న ఎకనామిస్ట్ కూడా. అట్లాంటి వాళ్ళు పొగిడారు. తెలంగాణ కూడా ఈ పోటీలో నిలదొక్కుకోవడానికి అంటే 13వ స్థానం నుంచి 2వ స్థానం పొందటానికి కేటీఆర్ చేసిన కృషే కారణం అని చెప్పడానికి సందేహం లేదు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి తాజా ర్యాంకుల్లో 2 విశేషాలు ఉన్నాయి. ముందుగా ఏపీ ర్యాంకింగ్లు చూద్దాం. ఏపీకి ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పటి వరకు 4 సార్లు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ ప్రకటిస్తే 4 సార్లు టాప్ లేకపోతే 2వ పొజిషన్లో ఉంది. 3వసారి ప్రకటించిన ర్యాంకింగ్స్ 2020లో వచ్చినాయి. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. అయినా ఏపీ ఈ ర్యాంకింగ్స్లో టాప్ పొజిషన్ కొట్టింది. దీన్ని వైసీపీ ప్రభుత్వం కూడా అప్పట్లో గొప్పగానే చెప్పుకుంది. వెబ్సైట్స్ నిండా రాసుకున్నారు వాళ్ళు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ని ఎగతాళి చేశారు. ఆ ర్యాంకింగ్స్ మీడియా సృష్టే, నిజంగా రాలేదు అన్నట్టుగా మాట్లాడారు. చూడండి ఒకసారి. దిగడం ఆలస్యం, దిగి రాగానే మళ్ళీ ఈనాడు పేపర్ బ్యాలెన్స్ స్టోరీ ఏంటంటే సార్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్ర రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం వచ్చింది అని చెప్పి మళ్ళా బిల్డప్. ఈనాడు పేపర్లో ఆ ఐటమ్ చూసి నిజంగా నాకు ఆశ్చర్యం అనిపించింది. దానికి ఎంత పెద్ద పబ్లిసిటీ ఇచ్చారు తెలుసా. ఆ తర్వాత ఆయన 2019లో సీఎం అయ్యారు. సీఎం అయిన తర్వాత కూడా ఒక పారిశ్రామికవేత్తల సమావేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ మీద అర్ధరహితమైన కామెంట్స్ చేశారు. అది కూడా వినండి. గతంలో చూసినప్పుడైతే
ఆశ్చర్యం కల్పించే మాటలు ఏంటంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి గొప్పగా చెప్పుకునేవాళ్ళు. ఆంధ్ర రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్ 1, 2, 3 స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంది అని చెప్పి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమిటో నిజంగా నాకు అర్థం కాల. ఏపీకి ఈ ర్యాంకింగ్స్ రావడాన్ని గొప్పగా చెప్పుకోవడం పోయి జగన్మోహన్ రెడ్డి డీఫేమ్ చేయడానికి ప్రయత్నించారు. కేంద్రం ఇచ్చే ఈ అవార్డుల మీద ఆయన ఇంత అడ్డగోలుగా మాట్లాడితే సీనియర్ అధికారులు కూడా ఆయన వారించలేదు, ఆయనకేమీ చెప్పినట్టుగా లేరు. ఆ తర్వాత కొద్ది నెలలకే 2020 సంవత్సరానికి గాను ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏపీకి మొదటి ర్యాంక్ వచ్చింది. 2020 సంవత్సరంలో వచ్చింది అది. యాక్చువల్గా 2020 సంవత్సరానికి గాను కాదు. అయితే ఇది జగన్ ప్రభుత్వం ఘనత కాదు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మీద ఆయనకున్న అభిప్రాయాలు ఏమిటో చూపించాను మీకు. ఈ అవార్డు 2019 సంవత్సరానికి వచ్చింది, ప్రకటించింది 2020లో. గత ప్రభుత్వం పారిశ్రామిక విధానంలో చేసిన మార్పుల వల్ల, అంటే తెలుగుదేశం ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల ఈ అవార్డు వచ్చింది. కానీ సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అది కూడా ఎక్నాలెడ్జ్ చేయాల. ఇదిట్లా ఉంటే ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 5వ తేదీన కేంద్రం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో ఏపీకి మళ్ళీ 2వ స్థానం వచ్చింది. అంటే జగన్ సీఎంగా ఉన్నప్పటికీ ఈ ర్యాంక్ వచ్చిందన్నమాట. ఎందుకంటే 2020లో జగన్మోహన్ రెడ్డి కదా సీఎం, కాబట్టి జగన్కే ఈ క్రెడిట్ ఇవ్వాలి మామూలుగా అయితే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ మీద జగన్ వైఖరి ఏంటో చూసాం. ఎంత చులకనగా హేళనగా మాట్లాడాడో చూసాం. ఏపీ లాంటి స్టేట్కి ఈ ర్యాంకింగ్ రావడం ఏంటి, ఇదంతా మ్యానిపులేషన్ అనో, ఇదంతా అబద్ధం అనో, ఉత్త ప్రచారం అనో ఈ విధంగా మాట్లాడాడు ఆయన. మరి అంత చులకనగా మాట్లాడిన జగన్ ఈ ర్యాంకింగ్స్ని సాధించడం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని సన్నద్ధం చేశారు అంటే మనం నమ్మలేం. ఎందుకంటే దీనికి చాలా కృషి కావాలి. అంటే 2014-19 మధ్య కాలంలో వేసిన పునాదుల వల్లే 2020 సంవత్సరానికి కూడా 2వ ర్యాంక్ వచ్చింది ఏపీకి అని భావించాల్సి ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్ కథ. ఇక తెలంగాణ కథ. తెలంగాణకి ఇంతకుముందు చెప్పినట్టుగా గతంలో 13, ఆ తర్వాత 2, ఆ తర్వాత 3 ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో తెలంగాణ పేరే లేదు. మొన్న సెప్టెంబర్ 5న రిలీజ్ చేసిన లిస్టులో అట్టడుక్కి వెళ్ళిపోయింది. దీని మీద కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ద లేటెస్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిఫార్మర్స్ ర్యాంకింగ్స్ రిఫ్లెక్ట్ ద మిస్రూల్ ఆఫ్ ద రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. రేవంత్ రెడ్డి గారి దుష్పరిపాలన ఫలితమే ఈ ర్యాంకింగ్స్ రాకపోవడం తెలంగాణకి. గతంలో 3 సార్లు వచ్చినాయి, ఇప్పుడు రాలేదు అని చెప్పి ఇంకా చాలా విమర్శలు చేశారు ఆయన. ప్యాథటిక్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నారు చివరికి. ఈ విధంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణ అట్టడుకు వెళ్ళిపోతోంది అనేది ఆయన భావన. అయితే ఇందులో ఒక చిక్కు ఉంది. ఇప్పుడు కేంద్రం ప్రకటించిన ర్యాంకింగులు ఇంతకుముందు చెప్పినట్టు 2020 సంవత్సరానికి చెందినవి. ప్రకటించింది సెప్టెంబర్ 5, 2024 నాడు అయినా కూడా ఆ ర్యాంకింగులు 2020 సంవత్సరానికి చెందినవి. అప్పుడు అధికారంలో ఉంది కేసీఆర్ ప్రభుత్వమే. అంటే ఈ ఫెయిల్యూర్కి కారణం కేటీఆర్ గారి ప్రభుత్వమే. మరి కేటీఆర్ ఈ విషయాన్ని గ్రహించకుండా తొందరపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోటీ పడి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ సాధించడంలో కేటీఆర్ గారు కష్టపడ్డారు అనడంలో సందేహం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న కన్సిస్టెన్సీ, ఫాలో అప్ లేని కారణంగా తెలంగాణ ఈ ర్యాంకింగ్స్లో వెనకబడింది అనేది వాస్తవం. ఇన్ఫ్యాక్ట్ పోటీ ఎలా ఉండేదంటే గతంలో 2016లో మంత్రిగా ఉన్న కేటీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆంధ్ర వాళ్ళు మా విధి విధానాలని, అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ తెచ్చుకోవడానికి కొన్ని విధి విధానాలు ప్రవేశపెట్టాలి ప్రభుత్వంలో, వాటిని కాపీ కొట్టారు, ఏపీ గవర్నమెంట్ స్టోల్ అని అన్నారు. పత్రికలో కూడా వచ్చింది ఆ వార్త. ఆ స్థాయిలో పోటీ ఉండేది. మరి అంత పోటీగా చేసినటువంటి కేటీఆర్ కానీ ఆయన ప్రభుత్వం కానీ ఆ కన్సిస్టెన్సీ ఫాలోఅప్ లేకపోవడం చేత తర్వాత వెనకబడ్డారు. కాబట్టి ఇప్పుడు 2020 ర్యాంకింగ్స్ ఇప్పుడు ప్రకటించిన వాటిలో తెలంగాణ పేరు లేదు అంటే దానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వం, కేటీఆర్ గారే. ఏమైనా కూడా అటు జగన్మోహన్ రెడ్డి ఇటు కేటీఆర్ కూడా తమ రాష్ట్రాలు మెరుగ్గా ఉండాలి అని కోరుకోవడం కంటే కూడా తమ రాజకీయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు అని చెప్పి ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్లో మరొక్కసారి స్పష్టమైంది.